బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అయింది. ఉత్కంఠభరితమైన టాస్కులు, ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ తో ఈ సీజన్ ఇప్పటి వరకు ప్రసారమైన సీజన్స్ అన్నిట్లో కూడా ది బెస్ట్ అనిపించుకుంది. టీఆర్పీ రేటింగ్స్ కూడా రికార్డు స్థాయిలో వచ్చాయి. ఇటీవల సీజన్ 7 కంప్లీట్ అయింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్ పూర్తయిన కొద్ది రోజులకే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కాబోతుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో ప్రసారమయ్యే ఈ ఓటీటీ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా బిందు మాధవి నిలవగా రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. ఇప్పుడు ఫిబ్రవరిలో ఓటీటీ రెండో సీజన్ స్టార్ట్ అవుతుందని సమాచారం. సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మొదటి వారంలోనే హౌస్ నుండి బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్ నాయని పావని. ఆమెకి ఓటీటీ రెండవ సీజన్ లో పాల్గొనే ఛాన్స్ దక్కిందంట. అలాగే ఫైమా, శ్రీ సత్య, పృథ్వీ, జబర్దస్త్ నరేష్, వర్ష తదితరులు ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారట. అతి త్వరలోనే ఈ సీజన్ కి సంబంధించిన ప్రారంభ తేదీ మరియు టైమింగ్స్ ని తెలియజేస్తారట. మరి ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తాడా లేదా వేరే ఎవరైనా హోస్ట్ గా వ్యవహరిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక సీజన్ 7 లో వచ్చిన బోలే కూడా ఓటీటీ షోలో వస్తారట. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాక అతన్ని బయటకు తీసుకురావడంలో బోలే సక్సెస్ అయ్యాడు. అతనికి కోర్టుల చుట్టూ తిరిగాడు. దాంతో ఆడియన్స్ లో అలాగే బిగ్ బాస్ ఫ్యాన్స్ లో బోలేకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందుకే అతన్ని మళ్ళీ ఓటీటీ సీజన్ లో కూడా తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఫిబ్రవరిలో ఈ షో ప్రసారం అవుతుందని సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ కి భారీ రేటింగ్ వచ్చింది. ఇటీవల మేకర్స్ గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ టీవీఆర్ రేటింగ్ విడుదల చేశారు. ఇది వరకు ఏ సీజన్ గ్రాండ్ ఫినాలేకి రాని విధంగా ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే రేటింగ్ సొంతం చేసుకుని రికార్డు స్థాయిలో రేటింగ్ సంపాదించిందని చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 7 టీవీఆర్ రేటింగ్ ఏకంగా 21.7 రేటింగ్ సాధించి సంచలనాలను సృష్టించింది. ఒక బుల్లితెర షోకి ఈ స్థాయిలో రేటింగ్ రావడం అంటే మామూలు విషయం కాదని కూడా చెప్పాలి. ఇలా గ్రాండ్ ఫినాలే రోజు భారీ స్థాయిలో రేటింగ్ రావడంతో నిర్వాహకులు మరొక షోని తొందరలోనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ షో చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ షో ఫిబ్రవరిలోనే ప్రారంభించాలన్న నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియలో నిమగ్నమయ్యారని కూడా తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.